హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం, స్టేట్మెంట్ అలాగే ప్రూవింగ్ ఎలా చేయాలో ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా? సో స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ ఏ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దెన్ ద లైన్స్ ఇంటర్సెక్ట్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ టూ డిస్టింక్ట్ పాయింట్స్, దెన్ ద లైన్ విల్ డివైడ్ ద టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఇక్కడ ఏముంది? ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ఈ ఏబిసిలో వన్ ఆఫ్ ఇట్ సైడ్ బీసీకి మనం ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఏంటది? ఈఎఫ్. ఈ ఈఎఫ్ వెళ్ళి ఏబిని ఏసీని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కదా, పాయింట్ ఈ పాయింట్ ఎఫ్. అప్పుడు ఏం జరుగుతుందంట? ఈ సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఈక్వల్ రేషియోలో డివైడ్ అయి ఉన్నాయి. ఓకేనా? సో ఇది ప్రూవింగ్ ఎలా చేయాలి? సో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ గివెన్ పార్ట్ రాసుకోవాలి. ఏమి ఇచ్చారు గివెన్లో? ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు, అలాగే ఈఎఫ్ ప్యారలల్ టు బీసీ ఇచ్చారు, అలాగే ఈఎఫ్ ఇంటర్సెక్ట్స్ ఏబి ఎట్ పాయింట్ ఈ అండ్ ఏసీ ఎట్ పాయింట్ ఎఫ్. ఓకేనా? సో రిక్వైర్డ్ టు ప్రూఫ్, ఆర్టీపీ అంటే ఏంటి? రిక్వైర్డ్ టు ప్రూఫ్. మనం అసలు ఏం ప్రూవ్ చేయాలి? ఎప్పుడైనా సరే థీరమ్స్లో ఫస్ట్ హాఫ్ పార్ట్ గివెన్ పార్ట్ అవుతుంది, లాస్ట్ హాఫ్ పార్ట్ ప్రూవింగ్ పార్ట్ అవుతుంది. సో డివైడ్స్ ఇన్ ద రేషియో. ఓకే, ఆ రేషియో ఏంటి? ఏఈ బై ఈబి ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై ఎఫ్సి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? చిన్న ఎక్స్ట్రా వర్క్ ఈ డయాగ్రామ్లో మనం చేసుకోవాలి. దాన్నే మనం కన్స్ట్రక్షన్ అంటాం. ఏంటి ఆ కన్స్ట్రక్షన్? చూడండి. సో పాయింట్ ఈ నుంచి ఏఎఫ్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసాం, అలాగే ఎఫ్ నుంచి ఏఈ లైన్ పైకి పర్పెండిక్యులర్గా ఇంకో లైన్ డ్రా చేసాం. దీన్నే కన్స్ట్రక్షన్ అంటాం. అదే మనం కింద కన్స్ట్రక్షన్ అని హెడ్ పిన్ పెట్టి రాసుకోవాలి. ఆ పాయింట్స్ని పిఎన్క్యూగా మనం తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఎఫ్పి పర్పెండిక్యులర్ టు ఏఈ అండ్ ఈక్యూ పర్పెండిక్యులర్ టు ఏఎఫ్. ఓకేనా? తర్వాత ఏం చేయాలి? మళ్ళీ కింద ఆ పాయింట్స్ ఉన్నాయి కదా, బిఎఫ్ అండ్ సిఈ, ఈ రెండు కూడా జాయిన్ చేసేయాలి. సో దిస్ ఈస్ ద డయాగ్రమెటిక్ పార్ట్. ఓకేనా? ఇదే మన డయాగ్రామ్. సో డయాగ్రామ్ కూడా ఎంత ఈజీగా డ్రా చేసుకున్నాం చూసారా? ప్రూఫ్. సో దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ డయాగ్రామ్ తీసుకెళ్ళి కరెక్ట్గా మనం ప్రూవింగ్ ఎక్కడైతే రాసుకుంటున్నామో అక్కడ మళ్ళీ నేను ప్లేస్ చేస్తాను. మీకు అర్థం చేసుకుంటాకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ ఒక గ్రీన్ కలర్తో డ్రా చేస్తున్నాను చూసారా? ట్రయాంగిల్ ఈబిఎఫ్. ఓకేనా? సో ఇది ఒక అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది. సో ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, సో ఎఫ్పి అనేది దీనికి ఆల్టిట్యూడ్. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఏం డ్రా చేస్తున్నాను చూడండి, ట్రయాంగిల్ ఈసిఎఫ్. సో ఇది కూడా అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిలే, దీని ఆల్టిట్యూడ్ కూడా అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది, అదే ఈక్యూ. ఓకేనా? ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఒక పింక్ కలర్ తీసుకొని ట్రయాంగిల్ ఏఈఎఫ్ పింక్ కలర్లో ఉంది చూసారా? ఈ ట్రయాంగిల్కి బేస్ ఒకసారి ఏఈ తీసుకుందాము, అప్పుడు దానికి హైట్ ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? ఎఫ్పి అవుతుంది. ఇంకొకసారి బేస్ ఏఎఫ్ తీసుకుందాము, అప్పుడు దాని ఆల్టిట్యూడ్ ఈక్యూ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు ప్రూఫ్ రాసేద్దాం. చూడండి ఎలా రాస్తున్నామో చూడండి. చాలా ఈజీ అన్నమాట. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఇది కూడా స్టేట్ సిలబస్ వాళ్ళకి. సో ఫస్ట్ ఏం ట్రయాంగిల్ తీసుకున్నా? ట్రయాంగిల్ ఏఈఎఫ్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాము. ఇందులో బేస్ 2 ఉన్నాయి. సో ఏ బేస్ తీసుకుంటామో దాని తగ్గట్టు ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకోవాలి మనం. సో అది వివరంగా రాస్తున్నాను, ఈజీగా అర్థమైపోతుంది. బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో బేస్ ఏఈ అయితే హైట్ ఎఫ్పి అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో బేస్ ఏఈ హైట్ ఎఫ్పి వేసేసి ఫార్ములా అప్లై చేసేస్తాం. ఓకే, మళ్ళీ ఇదే ట్రయాంగిల్ ఏఈఎఫ్ తీసుకోండి. తీసుకొని బేస్ ఏం తీసుకుందాం? ఇప్పుడు ఏఎఫ్ తీసుకుందాం, అప్పుడు హైట్ ఏమవుతుంది? ఈక్యూ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్?
సో, ఇప్పుడు దీని మళ్ళీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈఎఫ్ మళ్ళీ రాసుకున్నట్లయితే బేస్ మారింది కదా! అప్పుడు ఈ ఏరియా ఏమవుతది? హాఫ్ ఇంటూ ఏఎఫ్ ఇంటూ ఈక్యూ అవుతది. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? ఏరియా ఆఫ్ ఇంకా 2 ట్రయాంగిల్స్ రాసుకోవాలి. గ్రీన్ కలర్‌లో ఒకటుంది. లైట్ ఆరెంజ్ కలర్‌లో ఇంకొకటుంది. సో, ఇన్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం ఫస్ట్? ఈబీఎఫ్. సో, ఈబీఎఫ్‌కి బేస్ ఏంటి? ఈబీ బేస్. సో, హైట్ ఔట్‌సైడ్ ద ట్రయాంగిల్ ఉంది. ఎఫ్‌బీ అన్నమాట. ఓకేనా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈబీఎఫ్ రాసుకుందామా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ మీన్స్ హాఫ్ ఇంటూ ఈబీ ఇంటూ ఎఫ్‌బీ. ఓకేనా స్టూడెంట్స్ అర్థమైందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. అలాగే నెక్స్ట్ ట్రయాంగిల్ పేరేంటి? ట్రయాంగిల్ ఈఎఫ్‌సి. ఓకేనా? ట్రయాంగిల్ ఈఎఫ్‌సిలో బేస్ ఏమవుతది? ఎఫ్‌సి అవుతది. హైట్ ఏమవుతది? ఈక్యూ అవుతది. ఓకే స్టూడెంట్స్? ట్రయాంగిల్ ఈఎఫ్‌సి ఏమైంది? హాఫ్ ఇంటూ ఎఫ్‌సి ఇంటూ ఈక్యూ. ఓకే. సో, ఇప్పుడు ఏం చేయాలనేది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, ఏమేం ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ తీసుకొని మనం డివైడ్ చేయాలి. ఏరియా ఆఫ్ 2 ట్రయాంగిల్స్ తీసుకొని డివైడ్ చేయాలి. సో, అవి ఏమేం ట్రయాంగిల్స్ తీసుకుందాం అనేది చూడండి. సో, గ్రీన్ కలర్‌ది ఏ ట్రయాంగిల్? అదొకటి తీసుకోండి. మళ్ళీ ట్రయాంగిల్ ఏఈఎఫ్ తీసుకోండి. చూడండి నేను నీట్‌గా డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి స్టూడెంట్స్. సో, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈఎఫ్ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈబీఎఫ్. ఇందులో మీరు ఈ రెండిట్లో చూసినట్లయితే హైట్ రెండిట్లకి సేమ్ ఉంటది. ఎఫ్‌పీ అది కూడా రౌండ్‌గా మార్క్ చేశాను. సో, వెరీ వెరీ ఈజీ. ఈ 2 డివైడ్ చేసేయండి. ఓకేనా? అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. న్యూమరేటర్‌లో హాఫ్, డినామినేటర్‌లో హాఫ్ 1 టైమ్ క్యాన్సిల్ అయిపోతది. అలాగే ఎఫ్‌పీ 1 అవుతది. సో, మిగిలేదేంటి మనకి న్యూమరేటర్‌లో ఏఈ, డినామినేటర్‌లో ఈబీ. సో, ఇది ఈక్వేషన్ నంబర్ 1గా తీసుకుందాం మనం. సో, ఇన్ ద సేమ్ వే ఇలాగే ఇంకో 2 ట్రయాంగిల్స్ ఏమిటవి? ట్రయాంగిల్ ఏఈఎఫ్ మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ ఏం డ్రా చేసుకున్నాం మనం? ఈఎఫ్‌సి. సో, ఇది లైట్ ఆరెంజ్‌తో ఉంది. అదే కలర్‌తో నేను మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ట్రయాంగిల్స్‌కి హైట్ ఈక్యూవే ఉంటది. సేమ్ ఉంటది. ఆ 2 తీసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ చిన్న చిన్న క్లూస్. ఈ డయాగ్రమాటిక్ వర్క్ అంతా మీకిచ్చే నేను చిన్న చిన్న క్లూస్. వీటిని బట్టి చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈఎఫ్‌సి. ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఏమున్నాయి? ఆ ఏరియాస్ రాయాలంతే. హాఫ్ ఇంటూ ఏఎఫ్ ఇంటూ ఈక్యూ హోల్ డివైడెడ్ బై హాఫ్ ఇంటూ ఎఫ్‌సి ఇంటూ ఈక్యూ. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే న్యూమరేటర్‌లో హాఫ్, డినామినేటర్‌లో హాఫ్ క్యాన్సిల్ అయిపోతది. ఈక్యూ కూడా 1 టైమ్ క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా? సో, మిగిలింది మనకేంటి? ఏఎఫ్ బై ఎఫ్‌సి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. ఓకేనా? సో, ఇప్పుడు ఫైనల్ పార్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక థీరమ్ వస్తది. ఈ థీరమ్ మీరు ఎర్లియర్ క్లాసెస్‌లో నేర్చుకున్నారు. 8థ్ క్లాస్, 9థ్ క్లాస్‌లో నేర్చుకున్నారు ఈ థీరమ్ మీరు ఆల్రెడీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే ట్రయాంగిల్ ఈబీఎఫ్, ట్రయాంగిల్ ఈఎఫ్‌సి ఈ 2 ట్రయాంగిల్స్ సేమ్ బేస్ మీద ఉంటాయి. సేమ్ పారలల్ లైన్స్ మధ్యలోనే ఉంటాయి. సో, అలా ఉన్నప్పుడు ఆ ట్రయాంగిల్స్ ఒక ఏరియాస్ ఈక్వల్‌గా ఉంటాయి. ఇదొక థీరమ్ అన్నమాట. ఓకేనా? సో, ట్రయాంగిల్ ఈబీఎఫ్ అండ్ ట్రయాంగిల్ ఈఎఫ్‌సి బోత్ లై ఆన్ ఇది థీరమ్ అన్నమాట. నేను ఇక్కడ రాస్తున్నాను ఇంగ్లీష్‌లో.
both lie on same base and same parallel lines. ఓకేనా? సో అప్పుడేమవుతుంది, దెన్ దేర్ ఏరియాస్ విల్ బి ఈక్వల్. వాటి యొక్క ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈక్వేషన్ 1, 2లో మీరు చూసినట్లయితే ట్రయాంగిల్ ఈబిఎఫ్, ట్రయాంగిల్ ఈఎఫ్సి రెండు కూడా ఈక్వలే కదా. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ మొత్తం ఈక్వల్గా ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఆర్హెచ్ఎస్ పార్ట్స్ రెండు ఈక్వేట్ చేసేయటమే కదా. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? సో ఫైనల్గా మనం ఏం రాయొచ్చు ఇక్కడ, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో ఏఈ బై ఈబి ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై ఎఫ్సి. ఓవర్ స్టూడెంట్స్, ఎంత ఈజీయో కదా. సో లాస్ట్లో మీరు ఏం రాయాలి, హెన్స్ ప్రూవ్డ్, అంటే ఇక్కడికి ప్రూవింగ్ పార్ట్ అయిపోయింది. సో ప్రెజెంటేషన్ ఇంత చక్కగా ఇవ్వాలన్నమాట మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? సో డయాగ్రామ్ కూడా చాలా జాగ్రత్తగా రాయాలి. సో నేను కలర్స్ ఎందుకు యూజ్ చేశాను, మీకు ఈజీగా అర్థం అవటం కోసం. సో కలరింగ్ పార్ట్ మొత్తం మీరు ఎగ్జామ్స్లో చేయకండి. ఓకేనా? So thank you students. Do subscribe to my channel. Thank you.